హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి కోసమని నేను కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నానండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అన్నీ కూడా చాలా మంచి ఐటమ్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అయితే వీటిల్లో నేను సూర్య భగవానుడి విగ్రహం ఒకటి, ఇంకా అష్టలక్ష్ములు కూడా నేను తీసుకున్నానండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒక్కొక్కటి నేను ప్రైసెస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా చెక్ చేసి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అయితే నేను ఇవి సీస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వారి ఫోన్ నెంబరు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ముందుగా అయితే నేను ఈ వట్టివేర్ల మాల ఒకటి తీసుకున్నానండి. ఈ వట్టివేర్లతో మాల అనేది చాలా బాగా చేశారండి. అసలు బయటకు తీస్తుంటేనే చాలా మంచి సువాసన వస్తుంది. వట్టివేర్లు అంటేనే చాలా మంచి సువాసన వస్తుంది కదా. ఈ మాల కూడా చాలా మంచి సువాసన వస్తుందండి. మనం పూజలో వేసినా లేదంటే పూజా మందిరంలో ఏ దేవుడి పటాలకి వేసినా సరే మంచి సువాసనతో నిండిపోతుంది. అయితే వట్టివేర్లు మనం ఎక్కువగా పూజలో వాడుతూ ఉంటాం కదండి. అలానే ఈ మాల కూడా మనం అమ్మవార్లకి వేయచ్చు, అయ్యవార్లకి వేయచ్చు, ఏ దేవతా విగ్రహాలకి ఫోటోలకి ఎవరికైనా సరే వేయొచ్చండి. ఈ మాల అనేది పూజా మందిరం అంతా కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుంది. అందుకని ఇది ఒక మాల ఒకటి తీసుకున్నానండి. ఇది మన దగ్గర ఉన్న ఫోటోలు సైజేనండి. ఫోటోలకి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొకసారి ఎప్పుడైనా మీకు వేసి చూపిస్తాను. ఇంక తర్వాత నాకు ఎంతో ఇష్టమైనది సూర్య భగవానుడి విగ్రహం అండి. చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం ఇళ్లలో పెట్టుకునే సైజేనండి. అంత పెద్ద సైజు అయితే ఉండదు. ఒక 2.5 అలా ఉండొచ్చండి, అంతే, ఎక్కువైతే ఉండదు. ఇంకా చుట్టూ చూసారా 7 గుర్రాలతో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. ఇది మనకి యాంటిక్లో వస్తుందండి. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు బ్యాక్ సైడ్ ఇలా సూర్యుడు ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా ముందుని సారథి, ఇంకా ముందునేమొచ్చేసి ఇంక 7 గుర్రాలు. ఇది చిన్న సైజేనండి. వీటిలో పెద్ద సైజెస్ కూడా ఉంటాయి. అయితే నేను చిన్న సైజు తీసుకున్నాను. మీకు ప్రైస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రథసప్తమికి పాలు పొంగించి స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నం తయారు చేయడం కోసమని నేను ఇలాంటి ఇత్తడి గిన్నె ఒకటి తీసుకున్నానండి. అయితే ఇవి చూసారా, ఇక్కడ ఈ చిన్న గిన్నె చూపిస్తున్నాను. ఇది నెంబరు 1 అండి. అంటే చాలా చిన్న సైజు ఇదే. అంటే ఒక గుప్పెడు బియ్యం వేసి పరమాన్నం వండాలని అనుకునే వారికి ఈ గిన్నె సరిపోతుందండి. చాలా చిన్న సైజు ఉంటుంది. ఇంకా ఈ గిన్నె వచ్చేసి నెంబర్ 4 అండి. దీనికన్నా కాస్త ఒక 3 ఇంతలు పెద్ద సైజు. అంటే మనం కాస్త ఎక్కువగా పరమాన్నం వండాలనుకుంటే ఈ గిన్నె అనేది సరిపోతుంది. అందుకని నేను ఇక్కడ 2 గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా హెవీ వెయిట్ ఉంటాయండి. అంత పల్చగా అయితే ఉండవు. మనం స్టవ్ మీద పెట్టినా సరే ఆ లోపల ఉన్న పరమాన్నం ఏమీ మాడకుండా చాలా థిక్గా ఇచ్చారు. చాలా బాగున్నాయండి గిన్నెలు అనేవి. వీటిల్లో మీకు ఇత్తడి గరిటెలు కావాలన్నా సరే వాళ్ళ దగ్గర ఉన్నాయండి. అన్ని పూజా సామాగ్రి అంటే ఇలాంటి ఇత్తడి పాత్రలు, ఇత్తడి సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తారండి. అవి కూడా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. వారి ఛానల్లో అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఒకవేళ మీరు అవి కూడా చూడాలనుకుంటే వారి ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. నేనైతే ఇక్కడ కొన్నే తీసుకున్నాను కాబట్టి నేను కొన్నే చూపించగలుగుతున్నాను. ఇంక తర్వాత ఇది వచ్చేసి అభిషేక పానమట్టం అండి. మన దగ్గర ఉన్న విగ్రహాలు అవి దీనిపైన పెట్టుకొని అభిషేకం చేస్తామండి. అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను. వీటిల్లో ఇదేనండి 0 సైజు, ఇదే స్మాల్ సైజు. దీనికన్నా చిన్న సైజు అయితే ఉండదు. మన దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా చిన్నగానే ఉంటాయి కదండి. మనం ఇళ్లలో పెట్టుకునే విగ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా దీనిపైన సరిపోతాయండి. అందుకని నేను ఈ స్మాల్ సైజ్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా రాబోయే రోజుల్లో మనకి శివరాత్రి కూడా వస్తుంది కదా, శివరాత్రికి కూడా ఉపయోగపడతాయి కదా అని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంక తర్వాత ఈ దీపం ఒకటి తీసుకున్నానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దీపం. ఇలా 2 భార్యలతో కలిసి ఉన్న స్వామివారు ఉన్నటువంటి దీపం ఒకటి తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లో వెలిగించడం కోసమని తీసుకున్నాను. చిన్నగానే ఉంటుందండి, వెయిట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటిది ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి శంకు చక్రాల కుబేర దీపం. మనం స్వామివారికి వెలిగిస్తూ ఉంటాం కదండి శంకు చక్రాల దీపం, అలాంటిదే. అయితే ఇది మనకి ఇలా కుబేర దీపంలో అయితే వస్తుంది. దీనిలో ఆయిల్ అయితే చాలా ఎక్కువగా పడుతుందండి. ఒక 3 అవర్స్ అయితే అలా వెలుగుతూనే ఉంటుంది. అంత ఎక్కువ లోతు అయితే ఉంది. కుబేర దీపాలు కదండి, కొంచెం లోతు ఎక్కువగానే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్నాను చెప్పాను కదండి, ఉర్లీ బౌల్ లాగా ఉండే చిన్న సైజు తీసుకున్నానని. అయితే నాకు 2 కావాల్సి వచ్చాయి. అందుకని నేను అప్పుడు 1 తీసుకున్నాను. లాస్ట్ టైం మీకు చూపించాను కదా పూజా సామాగ్రి, దానిలో 1 తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకోటి తెప్పించుకున్నానండి. మొత్తం నాకు 2 కావాల్సి వచ్చాయి. అందుకని ఇప్పుడు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఇంకోటి అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుందండి. దీనిలో కూడా మనం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ప్రసాదం వేసి పెట్టొచ్చు, లేదంటే వాటర్ వేసి పువ్వులు వేసి పెట్టొచ్చు. ఇలా ఏ రకంగా సరే వాడుకోవచ్చు కదా. అందుకనే నాకు 2 కావాల్సి ఉండి నేను 2 తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత
పంచముఖ దీపాలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇలాగా సపరేట్గా చేసి పంపిస్తారు. మనం వీటిని అటాచ్ చేసుకోవాలి. ఈజీ అనండి, అంత కష్టమైతే ఉండదు. మనం ఇలా వీటికి ఉంటాయి కదా స్క్రూస్, దానికి పెట్టేసుకొని ఇలా టైట్గా ఫిక్స్ చేసేసుకుంటే ఇవి దీపాలు అనేవి రెడీ అయిపోతాయండి. మొత్తం ఇలా పంచముఖాలు ఉంటాయండి, అందుకని దీన్ని పంచముఖ దీపాలు అని అంటారు. చాలా స్మాల్ సైజ్ అండి, అంత పెద్దగా ఉండవు. ఒక 4 ఇంచెసే ఉంటాయండి. చాలా స్మాల్ సైజు. మనం పూజా మందిరంలో కానీ పూజలో కానీ మనం నిత్య దీపారాధనగా వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇది చూడగానే నాకు కాస్త డిఫరెంట్గా అనిపించిందండి. ఇది పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మనం ఇంటి ముందుని కడుతూ ఉంటాం కదండి నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసమని. అయితే ఇది డెకరేషన్ కోసమేనండి. ఇది నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుందని అయితే చెప్పలేము. ఇది ఓన్లీ డెకరేషన్ కోసమే. ఇది ఉంటే దూరంగా ఉండే వాళ్ళకి అయితే ఆ ఇంటికి ఇలా పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు కట్టారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ చూపు మన ఇంటి పైన పడకుండా ఉంటుంది. దానికోసమే ఇది చూడగానే నాకు చాలా బాగా అనిపించిందండి, అందుకని తీసుకున్నాను. అయితే ఇది పెట్టాలా అండి అంటే అది నేను డెకరేషన్ కోసమే నేను తీసుకున్నానండి. అయితే మనం నేచురల్గా ఉండేవి మాత్రమే పెట్టాలి, ఇలాంటివి పెట్టకూడదు. నాకు నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పళ్ళెం ఒకటి తీసుకున్నానండి. ఇది తాంబూలం పళ్ళెం అండి. మనకి మొత్తం ఇత్తడిలో వస్తుంది. చాలా హెవీ వెయిట్ ఉంటుంది, మొత్తం డిజైన్ ఉంటుందండి. ఈ పళ్ళెం అయితే చాలా బాగుంది. మీడియం సైజ్ అండి. మనకి ఇంట్లో కానీ పూజలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎగ్జాక్ట్గా మీకు దీని సైజ్ చెప్పాలంటే 14 ఇంచెస్ అయితే ఉంటుంది. ఏదైనా శుభకార్యాలకైనా సరే మనం ఇలాంటి ఇత్తడి పళ్ళాలే కదండి వాడుతూ ఉంటాము. అందుకనే నేను ఇది ఒకటైతే తెప్పించుకున్నానండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వీటిల్లో చాలా సైజెస్ ఉంటాయండి, మీకు ఏ సైజ్ కావాలనుకుంటే అది తెప్పించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో నేను కలగంటున్నానండి, అష్టలక్ష్ములు ఆ అమ్మవార్లు నా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని. ఇప్పుడైతే ఆ అమ్మవార్లు 8 మంది లక్ష్మీ దేవులు మా దగ్గరికి అయితే వచ్చేసారు. మొత్తం 8 మంది అమ్మవార్లని కూడా ఇలా మొత్తం నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారండి. అయితే నేను ఇక్కడ ముందుగా అయితే నేను లక్ష్మీదేవి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. ఇలా అటు ఇటు కూడా ఏనుగులతో అమ్మవారు ఉంటారు. అమ్మవారి రూపురేఖలు చూసారా? అమ్మవారి కళ్ళు, ముక్కు, చేతులు అన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా వచ్చాయండి. అమ్మవారి విగ్రహాలు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది అమ్మవారి విగ్రహం అనేది ఎంత వెయిట్ ఉంటుందో. చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుందండి. ఇంకా సైజ్ వచ్చేసి అమ్మవారి విగ్రహం సైజు 3 ఇంచెస్ అండి. మనం పూజా మందిరంలో పెట్టుకునే సైజే 3 ఇంచెస్. అయితే ఇవి మీడియం సైజ్ అండి, మీడియం అష్టలక్ష్ముల సెట్ ఇది. అయితే వీటికన్నా చిన్న సైజు కూడా ఉంటాయండి, 2.2 ఇంచెస్ అయితే ఉంటాయి. అవి అయితే ఇంకా చిన్న సైజుల్లో దొరుకుతాయి. అయితే నేను ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను. వీటికన్నా పెద్ద సైజు కూడా ఉంటాయి. అయితే మనకి పూజా మందిరంలో పెట్టినా లేదంటే పూజలో పెట్టినా చాలా క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చండి. ఒకవేళ అష్టలక్ష్ములు 8 మంది లక్ష్ములు కావాలనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. ఇవైతే చాలా బాగున్నాయి. అమ్మవార్ల అందరూ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అష్టలక్ష్ములు అందరూ కూడా చాలా బాగున్నారండి. ఇవన్నీ కూడా మనకి యాంటిక్లోనే వస్తాయి. అమ్మవారి ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మేము అమౌంట్ పెట్టుకోగలము పర్వాలేదని అనుకునే వారైతే తప్పకుండా తెప్పించుకోండి. ఒకవేళ చిన్నవి కావాలనుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నేను ఇవన్నీ కూడా సీస్ కలెక్షన్ నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీరి వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబరు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా, వీరి యూట్యూబ్ ఛానల్ అన్ని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ఐటమ్స్ ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే తెప్పించుకోండి. ఇవండి నేను తీసుకునే సామాగ్రి. వీటన్నింటినీ కూడా నెక్స్ట్ వచ్చే పూజల్లో నేను పెడుతూ ఉంటాను. నేను మీకు తప్పకుండా చూపిస్తాను. తర్వాత వీడియోలో రథసప్తమి పూజ వీడియో అయితే రాబోతుంది, తప్పకుండా చూడండి. సూర్య భగవానుడి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టి మీకు పూజ ఎలా చేయాలనేది చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.